హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. ఇంకా పొద్దునే లేచి బ్రష్ చేసి మెస్క్ అయితే బయలుదేరిపోయా. రూమ్ లోంచి బయటికి రాగానే ఏసీ దెబ్బకి కళ్ళజోడంతా ఆవిరి పట్టేసింది. ఇంకా నాకైతే ఏం కనిపించట్లేదు. ఇంకా మెల్లగా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా మన టిఫిన్ వచ్చేటప్పటికి ఓతప్పం అండ్ కాఫీ అనమాట. హలో గైస్, వెల్కమ్ టు సరదా 30 డే 16 కి స్వాగతం సుస్వాగతం. నాదొక చిన్న రిక్వెస్ట్, ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్ చూస్తే దయచేసి ఫాలో చేయండి అండ్ అలాగే యూట్యూబ్ లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్లాస్ కి చాలా టైం ఉంది కదా అని చెప్పేసి ఒక చిన్న వర్క్ ఉంటే ఆ చిన్న వర్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మెల్లగా అయితే రెడీ అయిపోయి ఇంకా కాలేజ్ టైం అయింది కదా అని కాలేజ్కి అయితే స్టార్ట్ అయ్యా. మనం అడగట్టడం ఆలస్యం, వెంటనే క్లాస్ లో మోనిటర్ పోయింది. ఇంకేం చేయాలో తెలియక టెక్నికల్ టీమ్ ని పిలిచారు మా సార్. ఇంకా వాళ్ళు వచ్చి రిపేర్ అయితే చేస్తున్నారు అనమాట. అది మరి మన లెగ్ పవర్. మన కొత్త సెమ్ లో పరిచయమైన రెండో ఫ్రెండ్ అనమాట, శ్రీనాథ్ వీడి పేరు. ఇంకా అలా క్లాస్ లో కొట్టుకొని బయటకైతే వచ్చేస్తున్నాం. ఇంకా మొత్తానికి మార్నింగ్ క్లాసులు అయితే అయిపోయినాయి. ఇంకా రూమ్ కి అయితే బయలుదేరా. రూమ్ కి వెళ్లే ముందు ఒక కిట్ క్యాట్ కొనుక్కొని అయితే వెళ్దాం అనుకున్నా. సో కిట్ క్యాట్ చాలా ఇష్టం నాకు. ఇంకా అలా మళ్ళీ మెస్కి వెళ్ళి భోజనం చేసేసి ఇంకా క్లాస్ కి అయితే స్టార్ట్ అయ్యా. మొత్తం క్లాస్ కి అయితే వచ్చేసా అనమాట. ఇంకా క్లాస్ కి వచ్చి చూస్తే క్లాస్ మొత్తం ఖాళీయేగా, ఇంకా ఎవ్వరూ రాలేదు. సో ఇక్కడ మా వాడు పోకిరి మూవీ చూస్తుంటే మనం కూడా వెనకాల నుంచి మూవీ చూసేస్తున్నాం అనమాట. వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు. సార్ లేట్. ఇంకా అలా క్లాస్ లో కొట్టుకొని రూమ్ కి అయితే స్టార్ట్ అయ్యా. కానీ వాన్ అయితే నా మీద పగబట్టింది. మొత్తానికి తడిచాను, అయినా కానీ మా హాస్టల్కి వచ్చేసాను. సో ఇలా అయితే మన డే 16 ముగిసింది. సరే మరి వెళ్ళొస్తాను.